ఒకవైపు విమర్శలు, నెగటివ్ ట్రోలింగ్, కుళ్ళుకునే వాళ్ళు, కుతంత్రాలు, కుట్రలు చేసేవాళ్ళు, తిట్టేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒకవైపు యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నా కూడా మరొక వైపు అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మాత్రం అసలు ఆ కలెక్షన్స్ రికార్డ్, అసలు ఆ కలెక్షన్ చూసి కళ్ళు చెదురుతున్నాయి అని చెప్పి పెద్ద పెద్ద సినిమా విమర్శకులే కాకుండా ఈ ట్రేడ్ అనలిస్టులు కూడా లెక్కలేసి మరీ చెబుతూ ఉంటే సగటు తెలుగు సినిమా అభిమాని అయితే నిజంగానే తెలుగు సినిమా అభిమానులు నిజంగానే కాలర్ ఎగరేస్తున్నారు. ఒక తెలుగు సినిమా ఈ రేంజ్లో దున్నేయడం, కళ్ళు చెదిరే కలెక్షన్స్ అట. కేవలం 2 రోజుల్లో 418 కోట్లట పుష్ప 2. కేవలం 2 డేస్లో 418 కోట్లట. ఇంక ఈరోజు రేపు సాటర్డే సండే కదా, వీకెండ్, మరి కనీసం 250-300 కోట్లు బీట్ చేసిన ఇంక 700 కోట్లు. ఈ లెక్కన కొందరు బాలీవుడ్ క్రిటిక్ రైటర్స్ చెప్పినట్లు, కొందరు మన తెలుగు వాళ్ళు కానీ మాట్లాడుతూ ఉన్నట్టు మరి 2000 కోట్లు కలెక్ట్ చేసిన ఆశ్చర్యం లేదేమో అన్నది. సరే, అంతవరకు రీచ్ అవుతుందా లేదన్న కథ పక్కన పెడితే ఈ అంచనా అయితే వేసుకుంటూ ఉన్నారు. బట్ చాలా అవలీలుగా 1000-1200 కోట్లు అయితే దాటి వెళ్ళిపోయేటట్లుంది. ఒక తెలుగు సినిమా ఈ రేంజ్కి వెళ్ళడం అంటే పుష్ప 1 మొత్తం లైఫ్ టైం కలెక్షన్స్ ఎంతైతే ఉంటాయో అన్ని రకాలుగా అవన్నిటిని పుష్ప 2 కేవలం 2 రోజుల్లోనే బీట్ చేసేసిందట. పుష్ప 1 మొదటి రోజు కలెక్షన్స్ 294 కోట్లు. ఇప్పటి వరకు తోపు హీరో అనబడే వాళ్ళకు కూడా లైఫ్ టైంలో ఏ సినిమాకు ఇన్ని కలెక్షన్స్ రాలేదట. మామూలు విషయం కాదుగా ఈ స్థాయిలో దున్నేయడం అంటే. మరోవైపు కుట్రదారులు, కుళ్ళు, అసూయదారులు నానా కష్టాలు పడుతూ ఉన్నారు. దీని మీద విషయం చెబుతూ, దీని మీద పిచ్చి పిచ్చి విమర్శలు చేసుకుంటూ ఎంత చాలంత చేస్తూ ఉన్నారుగా. బట్ ఏం చేశారు? దీన్ని ఏం చేయగలుగుతున్నారు? కానీ తెలుగు రాష్ట్రాలు కానీ చక్కగా చూడట్లేదు మధ్య చాలామంది, కొందరు హీరోలను. ఇంకా తెలుగు రాష్ట్రాలు దాటి పక్క రాష్ట్రాల్లో కనీసం దేకని అటువంటి హీరోల అభిమానులు కూడా అల్లు అర్జున్ కొందరు తిడుతూ ఉన్నారు. సరే, మరి వాళ్ళ తిట్లే వీళ్ళకి దీవెనలు అయ్యాయేమో తెలియదు, కానీ వాళ్ళ తిట్లే వీళ్ళకి దీవెనలు అయ్యామేమో చెబుతున్నారు కొందరు ఫేమస్ ఏమంటే క్రిటిక్సే చెబుతూ ఉన్నారు. బాలీవుడ్ని ఏలట్లేదు అల్లు అర్జున్, ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అల్లు అర్జున్ పేరు మారుమోగుతుంది అని చెప్పి. సంతోషమే కదా. మన తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తి గురించి దేశం ఇంటర్నేషనల్ సినీ ప్రేమికులు మాట్లాడుకుంటున్నారు అంటే డెఫినెట్లీ ఒక తెలుగు వాళ్ళుగా మనం అప్రిసియేషన్ అయితే అల్లు అర్జున్కి ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా మరి సరే, కుళ్ళు కుట్రదారులు, అసూయపరులు నానా కష్టాలు పడుతున్నారు. వాళ్ళ కష్టాలు వర్ణనాతీతం. నేను వెరీ ఫస్ట్ డే నుంచే చెబుతున్నా, అంతకు ముందు నుంచే అదొక సినిమా ప్రవాహంలో పోతూ ఉంది. ఎందుకురా బాబు అనవసరంగా గడ్డపార్లు పెట్టి ఆపుదాం అనుకొని మీ బరువు మీరు పోగొట్టుకుంటారు అని. సరే, అందరికీ ఎక్కదనుకోండి, పోగొట్టుకున్న తర్వాత తెలుస్తుంది. ఏది ఏమైనా పుష్ప 2 మాత్రం నిజంగానే రాక్స్ అబ్బా.